కేవలం ఈ ఒక్క రోజులో మనం ఏమేం దర్శించుకోబోతున్నామంటే, యాదగిరిగుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని, అలాగనే భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారిని, అలాగనే పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని, హనుమంతుల వారిని, అలాగనే నాగిరెడ్డిలో ఉన్న 3 అడుగుల బంగారు శివలింగాన్ని దర్శించుకోబోతున్నామండి. నాతో పాటు మీరు కూడా రండి. ఎన్నో రోజుల నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి మనసులో చాలా ఉండే అండి. ఈ రోజైతే ఫ్రైడే ఈవినింగ్ 6:30 టైం అవుతుంది. సో, ఈవినింగ్ పూటైతే ఎళ్ళామండి. ట్రాఫిక్ తక్కువుంటుందని చెప్పేసి. కాకపోతే సిటీలో ట్రాఫిక్‌కి 1 అవర్ స్టక్ అయిపోయాము. ఆ తర్వాత సిటీ ఔట్‌స్కట్స్‌లో నుంచి ఒక 40 మినిట్స్‌లో అయితే ఫస్ట్ స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళాము. స్వర్ణగిరి దేవాలయం ఎలా ఉంటుందంటే, ఈవినింగ్ నుంచి నైట్ వరకి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందండి. అదే మార్నింగ్ పూట వెళ్తే వ్యూ అంత బావుండదు. కాకపోతే మీరు ఏ పిక్చర్ క్యాప్చర్ చేసినా చాలా బావుంటుంది. ఈవినింగ్ మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళే 1 కిలోమీటర్ నుంచే చాలామంది ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు అమ్మడం జరుగుతుంది. మీరు మర్చిపోతే ఇక్కడ తీసుకోవచ్చు. లేదా రేట్ తక్కువకి అంటే ఇంటి నుంచే తెచ్చుకోండి. ఇక్కడ కాస్ట్ ఎక్కువుంది కొబ్బరికాయలు తీసుకుదామంటే. మీరు ఏ టెంపుల్‌కి వెళ్ళినా సరే అండి, మనం బడ్జెట్‌లో వెళ్ళడమే చాలా బెటర్. ఇంటి నుంచి కొబ్బరికాయలు, పువ్వులు తెచ్చుకోండి. మనకి ఇంటికాడ రూ. 25, రూ. 30కొస్తుంది. ఇక్కడైతే రూ. 50, రూ. 60 పడుతుంది. ఒక్క కొబ్బరికాయ ఏసి 2, 3 పువ్వులేస్తారండి. ఈ ఆలయానికి చేరుకున్న వెంటనే అర్జెంట్‌గా వాష్‌రూమ్ అయితే వచ్చిందండి. వాష్‌రూమ్స్ కోసం చాలా దోలాడితే చాలా లేటే దొరికింది. సో, రూ. 10 అయితే చార్జ్ చేసుకున్నారు వాష్‌రూమ్‌కి. ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్ మీకు తెలవాలి. అలాగని ఇక్కడ చెప్పులు పెట్టాలన్నా ఒక్క జతకి రూ. 10 అండి. సో, లగేజ్ కూడా బ్యాగ్ పెట్టాలన్నా సరే రూ. 10 చార్జ్ చేశారు. సో, అక్కడ లెఫ్ట్ సైడ్ మీరు కాలు శుభ్రం చేసుకొని, ఇక్కడ స్వామివారి పాదాలుంటాయి. ఈ పాదాల దగ్గర స్వామివారి దర్శనం తీసుకొని, అలా మనము మెట్ల మార్గంలో వెళ్ళాల్సి ఉంటుందండి. గోవింద, గోవింద అంటూ లేదా చాంటింగ్ చేస్తూ వెళ్ళొచ్చు మనము. స్వర్ణగిరి దేవాలయానికైతే నేను 3 సారి వెళ్ళానండి. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడేమో దర్శనం కాలేదు. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి యాదగిరిగుట్టకి నడుచుకుంటా వెళ్ళిండే. అప్పుడు చాలా పెద్ద క్యూ లైన్ ఉండే. టైం అయిపోవడంతోటి మా ఫ్రెండ్స్‌కి జాబ్ ఉండడంతోటి సో, దర్శనం చేసుకోవడం కుదరలేదు. సెకండ్ టైమ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎళ్ళినప్పుడు పల్లకి సేవలో పాల్గొనండి అండి. స్వామివారిని భజనలు, కీర్తనలు బయట వినడం జరిగింది. స్వామివారిని దర్శనం అయితే చేసుకోలేదు. ఇది వచ్చేసి మూడవసారి అండి వెళ్ళడం. ఫస్ట్ నేను మైండ్‌లో ఫిక్స్ అయింది ఏంటి అంటే, ఏ దేవి దేవతని దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా ఫస్ట్ లాకర్‌లో ఫోన్ పెట్టేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలని అదే ఒక సంకల్పం తీసుకొని వెళ్ళాను. దర్శనం అయితే ఈసారి సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిందండి. ఫస్ట్ మీరిక్కడ ఆలయం మీదికి రాంగానే మనకిక్కడ మొబైల్ డిపాజిట్ చేసేది ఒకటి ఉంటుందండి కౌంటర్. రూ. 10 మొబైల్‌కి తీసుకుంటారు. అదేనే లగేజ్ ఏదున్నా సరే ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు. టెంపుల్ లోపటికి ఎటువంటి ఫోన్స్ లాంటివి ఏవి అలౌడ్ అయితే లేదు అండి. సో, ఇక్కడ కౌంటర్‌లో డిపాజిట్ చేసిన తర్వాత క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్ నుంచి ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అదే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే రూ. 50 దర్శనం ఉంది, 300 దర్శనం ఉంది, 500 దర్శనం ఉంది. సో, మీ టైం కన్వీనియన్స్ బట్టి దర్శనం చేసుకోండి. నేను ఎప్పుడు వెళ్ళినా సరే రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు ఆరోగ్యం శక్తి ఉన్నంత వరకు ధర్మ దర్శనమే చేసుకుంటానండి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడన సిద్ధి వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారు. సిద్ధి వినాయక స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగని ఇక్కడ మనము మెట్లెక్కిన తర్వాత రైట్ సైడ్ మనకి గరుడ అల్వార్ వారు ఉంటారు. స్వామివారి వాహనం. స్వామివారి వాహనాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఏమైనా ఉంటే లాకర్‌లో డిపాజిట్ చేయండి. క్యూ లైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని, తర్వాత చుట్టుముట్టు ఇక్కడున్న దేవీ దేవతలు ఉంటారు కదా! హనుమంతుల వారు గాని, అలాగనే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ మనకి నీటిలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విగ్రహాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నానండి నేను. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం వేళ అన్నప్రసాదన కార్యక్రమం ఉంటుంది అండి. అలాగని ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో, నేను కేవలం ఒక 3-4 దేవాలయాలను దర్శించుకుందామని చెప్పేసి క్లియర్‌గా చూపించలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. నేను పొందిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఎళ్ళిన ఎక్స్‌పీరియన్స్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఈ షార్ట్ టైమ్‌లో ఏమేం కవర్ చేయొచ్చు అని చెప్పేసి స్వర్ణగిరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలను తీసుకొని అటు నుంచి నైట్ పూట యాదగిరిగుట్టకైతే వచ్చిండే అండి. సో, రూమ్ తీసుకుంటే మాత్రం రూమ్‌కి చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారండి. 1200 అని చెప్పారు. మార్నింగ్ 4:00కే వేకేట్ చేశానని చెప్పాను. ఎందుకంటే వేరే టెంపుల్స్ కూడా మనం కవర్ చేయాలని చెప్పేసి మార్నింగ్ 4:00 లేచి ఇక్కడ కొండపైకైతే వచ్చానండి. ఇక్కడ మనకి కళ్యాణ కట్ట ఉంటుంది ఇక్కడ. స్వామివారికి 5 కత్తెరలిచ్చి
అలాగని ఇక్కడ గుండంలో వచ్చేసి స్నానం చేసుకున్నానండి. ఇక్కడ యాదగిరిగుట్ట ఉన్న పైన కొండల ఎక్కడైనా సరే మీరు వాష్‌రూమ్ కావాలంటే పేయబుల్ ఉందండి రూ. 10. అండ్ ప్రతిరోజు మధ్యాహ్నం వేళ అన్నప్రసాదన కార్యక్రమం కూడా పెడతారు. తప్పకుండా అన్నప్రసాదాన్ని స్వీకరించండి. మీరు గుండంలో మునిగి తేలిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న హనుమంతుల వారిని, అలాగనే గరుడ అల్వార్ వారిని దర్శించుకోవాలండి. ప్రతి ఒక్కరు హనుమంతుల వారిని దర్శించుకుంటారు కానీ ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి వారి వాహనాన్ని దర్శించుకోరండి. మీరు ఈ పొరపాటు చేయకండి. అక్కడ హనుమంతుని దర్శించుకోండి. అలాగనే ఇక్కడున్న గరుడ అల్వార్ వారిని కూడా దర్శనం చేసుకోండి. అలాగనే ఇక్కడ స్వామివారి బొట్టు ఉంటుంది. ఆ బొట్టుని ప్రతి ఒక్కరు పెట్టుకోండి. చాలామంది హనుమంతుల వారిని దర్శించుకొని బొట్టు పెట్టుకోకుండా వెళ్తారండి. సో, ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకొనే వెళ్ళాలి. అండ్ ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదండీ! బస్ స్టాప్ మీద నుంచి కూడా మనకి యాదగిరిగుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, గుడి గోపురాలు మొత్తం దర్శనమిస్తాయండి. ఫ్రీ బస్ అండి. ఇక్కడ నుంచి కొండపైకి మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. ఎవరైతే సరే ఆకలితోటి ఉంటే కిందనే మీరు టిఫిన్ చేసి రండి. మీదైతే డబుల్ రేట్ ఉంది. రూ. 60 ఏదైనా సరే అండి. పూరి అయినా సరే, ఇడ్లీ అయినా, దోస అయినా, వడ అయినా సరే ప్లేట్ రూ. 60. కింద మనకి 25, 30 ఉంటుందండి ప్లేట్ టిఫిన్‌కి. ఫుడ్ బాగుందా అంటే మీకే అర్థమై ఉంటుంది. నాకైతే బిలో యావరేజ్ అనిపించిందండి. రూ. 60కి వర్త్ అనిపించలేదు. రూ. 30, రూ. 40 అంటే పేయబుల్ అన్నట్టు అనిపించింది నాకు. అలాగని ఇక్కడ బస్ స్టాప్ అపోజిట్ టిఫిన్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినామంటే మీకేదైనా ఆరోగ్య సమస్యలున్నా సరే, కాలు నొప్పి, చేతుల నొప్పులు లేదా ఫీవర్, హెడ్‌ఏక్ లాంటివి ఉంటే ఇక్కడ టాబ్లెట్స్ ఇస్తారండి. డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. చెక్ చేసుకోండి. తర్వాత మనము కింద ఫోన్స్ డిపాజిట్ చేయాలండి. ఒక్క ఫోన్‌కి రూ. 5 ఇక్కడ. స్వర్ణగిరిలో అయితే రూ. 10 ఒక ఫోన్ డిపాజిట్‌కి. ఫోన్ డిపాజిట్ చేసి క్యూ లైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శించుకొని, తర్వాత ఆలయం చుట్టుముట్టు అబ్జర్వ్ చేశానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదే మార్గంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికొచ్చి కిందికి వెళ్లి మొబైల్స్ తీసుకొని మళ్ళీ గుడి గోపురం సైడ్ వెళ్ళానండి. చాలామంది ఇక్కడ దేవుని పడల పైన డాన్స్ అయితే చేస్తున్నారండి. చాలా బాగా నచ్చింది నాకు ఈ యాక్టివిటీ. సాంగ్స్ ప్లే చేద్దామంటే స్ట్రైక్ పడతదని చెప్పేసి, కాపీరైట్ వస్తదని చెప్పేసి నేను మ్యూజిక్ బాక్స్ పెట్టుకొని మహిళలందరూ ఇలా చూడముచ్చటగా చేసి అలా తిప్పుకోలేకపోయినానండి కళ్ళు. దాదాపు ఒక 20 నిమిషాలైతే వీళ్ళు స్వామివారి దగ్గర స్వామివారి కీర్తనామాలతోటి, భజనలతోటి డాన్స్ చేయడం జరిగింది. అలాగనే స్వామివారిని దర్శించుకున్న తర్వాత లడ్లు, పులిహోర తీసుకొని మళ్ళా ఫ్రీ బస్ ఎక్కి కిందికైతే వెళ్ళడం జరిగిందండి. అదే మనం కారులో గాని, సెల్ఫ్ వెహికల్‌లో వస్తే మీద పార్కింగ్ చేయడానికి రూ. 500 అండి. సో, బెస్ట్ కిందనే పార్కింగ్ చేసుకొని మీద ఆటోలో వస్తే ఒక రూ. 30 పడుతుంది పర్ పర్సన్. లేదా ఫ్రీ బస్ ఉంటుంది. ఫ్రీ బస్‌లో మీదికొచ్చి కిందికి కూడా వెళ్ళొచ్చండి మనము. ఫైనల్లీ మనం స్వర్ణగిరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని నైట్ దర్శనం చేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ 6:00 కొండపైకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. దాదాపు ఇప్పుడు సమయం అయితే 10 అయితుందండి. తప్పకుండా నేను ఎప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నా సరే తప్పకుండా పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటాను. ఎందుకు అంటే ఫస్ట్ స్వయంభుగా స్వామివారు ఇక్కడ వెలిచారండి. మీరు కారులో కానీ ఇతర ఏ 4 వెహికల్‌లో, 3 వీలర్ వెహికల్‌లో వచ్చినా సరే రూ. 50 టికెట్ పడుతుందండి. సో, మీరు కార్ పార్కింగ్ చేయడానికి దేవాలయం లెఫ్ట్ సైడే ఉంటుంది. కార్ పార్కింగ్ చేసుకొని, అక్కడ కాళ్ళు శుభ్రం చేసుకొని, తర్వాత మనం ఇక్కడున్న పాత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలండి. లోపట కెమెరాస్ గానీ, మొబైల్ ఫోన్స్ ఎటువంటి అలౌడ్ లేదు. సో, లక్ష్మీ నరసింహస్వామి వారు ఒకప్పుడైతే స్వయంభుగా ఇక్కడ వెలిచారు. తర్వాత కొత్త యాదగిరిగుట్టకి ఎళ్లారని చెప్పేసి అంటారండి. సో, ఇక్కడ చాలామంది పాత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన తర్వాత అత్యంత ముఖ్యమైనదండి. ఇక్కడ మెట్ల మార్గంలో లెఫ్ట్ సైడ్ అమ్మవారి దేవాలయం ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ముందుకొస్తే ఇక్కడ మీకు కళ్యాణకట్ట కనిపిస్తుంది కదా! ఒకప్పుడు చాలామంది వాళ్ళ తలనీలాలు అంటే వాళ్ళ ఎంట్రుకలు ఇక్కడ సమర్పించేవారు. ఇప్పుడు అందరూ కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర సమర్పిస్తున్నారు. కాకపోతే ఒకప్పుడు ఎన్నో వందల మంది కాదండి కొన్ని లక్షల మంది ఇక్కడ స్వామివారికి ఈ వెంట్రుకలు సమర్పించేవాళ్ళు, గుండు చేపించుకునేవాళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు ఒక్కరు కూడా రావడం లేదు, చేపించుకోవడం లేదు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా! ఒక్క ఇటుక పైన ఇంకొక ఇటుకే, ఒక్క రాయి పైన ఇంకొక రాయి ఇలా 4 లేదా 5 పెడతారండి. ఎందుకంటే చాలా మందికి అలా పెడితే ఒక సొంత ఇల్లు మా కల నెరవేరుతుందని చెప్పేసి ఒక కోరిక కోరుకొని అలా పెడతారు. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర ఇక్కడ గుండం ఉంటుందండి. ఒకప్పుడు గుండు చేపించుకున్న స్వామివారికి ఎంట్రుకలు సమర్పించిన తర్వాత ఈ గుండంలో మునిగి ఇక్కడ ఉన్న హనుమంతుల వారిని దర్శనం చేసుకొని తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునే వాళ్ళండి. సో, ఇప్పుడు మొత్తం కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గరనే అన్ని జరుగుతున్నాయి. జస్ట్ ఇక్కడ పిక్నిక్ లెక్క వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. సో, మనం
మనము లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అంటే యాదగిరిగుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఎంత పవిత్రంగా దర్శనం చేసుకుంటామో, అంతే పవిత్రంగా పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కూడా దర్శించుకోవాలి. ఇక్కడ నుంచి నాగిరెడ్డికి ఎళ్తున్నామండి. దాదాపు యాదగిరిగుట్ట నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. సో, ఇక్కడికి ఎళ్ళిన తర్వాత ఫ్రీ అనుకోండి. ఒకప్పుడు ఫ్రీ ఉండేయండి. ఇప్పుడు పర్ పర్సన్‌కి రూ. 50 కాదండి. రూ. 100 టికెట్ చార్జ్ చేస్తున్నారు. చాలామంది కోటిలింగాల శివాలయం అని అంటారు. బంగారు శివాలయం అని పిలుస్తారండి. ఇక్కడ కోటి శివలింగాలైతే లేవు. కొన్ని వేల శివలింగాలైతే ఉన్నాయండి. అలాగనే కొన్ని వందల, వేల శ్రీచక్రాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో. అలాగనే 3 అడుగుల బంగార శివలింగం కూడా ఉంది ఈ దేవాలయంలో. ఇది వర్తబులా? కాదా? అంటే నేను ఒకటే క్లియర్ చెప్తానండి. ఒకవేళ ఇది ఫ్రీ అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఫ్యామిలీ తోటి 10 మంది వెళ్తే రూ. 1000 లెక్కనే వెళ్ళిపోతాయి. సో, బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళు నేను ప్రెజెంట్ అయితే స్కిప్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఆలయంని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. కొన్ని రీకన్‌స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో, కంప్లీట్ రీకన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వెళ్తే బెటర్ అని అనుకుంటాను నేనైతే. లోపటికి వెళ్ళేటప్పుడైతే నాకు చాలా బాగా అనిపించిందండి ఎగ్జైటింగ్‌గా. ఎప్పుడైతే టికెట్ కాస్ట్ పర్ పర్సన్ రూ. 100 తర్వాత కార్ పార్కింగ్‌కి రూ. 100 అని చెప్పారో అక్కడే నాకు నచ్చలేదు. సరేలే లోపటికి వెళ్దాము వచ్చినాం కదా! అని వచ్చిండే. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క శివలింగాలని ఇట్లా గ్రిల్స్ మధ్యల, గేట్ల మధ్యలో ఒక కంచెకోట లెక్క, ఒక హాస్టల్ లెక్క బంధించినట్టు అనిపించింది. సో, మనం దూరం నుంచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో, రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు వాటికి. మీరు ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే అవాయిడ్ చేయండి. త్వరలో నేను పూర్ణమండలం వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. పూర్ణమండలం ఏందంటే 90 రోజులు దేవాలయానికి వెళ్తానండి. ప్రతిరోజు ఒక డిఫరెంట్ దేవాలయానికి వెళ్ళి మన హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్, ఆశీర్వాదం ఎంతో అవసరం నాకు. మరిన్ని ఇలాంటి దేవాలయాల వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ని ఫాలో కండి.